నిధులు లేకపోయినా ఎన్నికల ముందు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ నియోజకవర్గ ప్రజల్ని మభ్యపెడుతుండడం సిగ్గుచేటు అని విమర్శిస్తూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో తన హయాంలో అభివృద్ధి పనులకు వేసిన శిలాఫలకాలను దుర్మార్గంగా తొలగించి ఇప్పుడు కొత్తగా శిలాఫలకాలు వేయించి పేర్లు వ్రాయించుకోవడానికి సిగ్గులేదా అంటూ ఎమ్మెల్యే ఎంపీ అధికారులపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విషయమై ఆయన పార్టీ నాయకులతో కలిసి పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఎదుట నిరసన తెలిపారు. పిఠాపురం పట్టణం గుట్ల వీధిలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో తన హయాంలో చేసిన బీసీ కమ్యూనిటీ హాల్ స్థలాన్ని గతంలో వైసీపీ నాయకులు కొందరు ధ్వంసం చేసిన శిలాఫలకాన్ని వర్మ పరిశీలించారు. ఆ శిలాఫలకం శిథిలాలను పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ముందు పెట్టి కమిషనర్ ఛాంబర్ను ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మళ్లీ తలపెట్టిన బీసీ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపనను నిలుపుదల చేయకుంటే ఛాంబర్ నుంచి కదిలేది లేదని వర్మ భీష్మించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు పిఠాపురంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తతంగాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్డెం భాస్కర్రావు, అల్లవరపు నగేష్, కోళ్ల బంగారుబాబు, పిల్లి చిన్న, గుత్తుల రామకృష్ణ, బర్ల అప్పారావు, రాయవరపు తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. మాకు నిధులతో పని లేదండి, 2-3 నెలల్లో నిధులు వస్తాయి. మాకు కలెక్టర్ గారు చెప్పారు, మా ఎస్సీ చెప్పాడు, అందరూ చెప్పే ఉంటారు. చెప్పకుండా అంత ధైర్యంగా ఎందుకు చేస్తాడు ఆయన? ఇది ఎలక్షన్ పీరియడ్, 4 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. నేను ఎలక్షన్ కమిషన్కి ఈ నియోజకవర్గంలో జరిగి కొబ్బరికాయల శంకుస్థాపనలు అన్నింటికి కూడా నేను కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాను. ఏం చేద్దంటే ఎక్కడా నిధులు లేవు, నిధులు లేకుండా కొడుతున్నారు. రేపు ఎలక్షన్ టైంలో ఈ నిర్మాణం చేస్తారు, మేము పలానా రోజు శంకుస్థాపన చేశామని. ఈ రోజు డేట్ వరకు ₹1 కాపు కళ్యాణ మండపం కానీ బీసీ కళ్యాణ మండపం కానీ పిఠాపురంలో శంకుస్థాపన అయిన ఎక్కడా కూడా ₹1 లేదు. అన్ని ఫౌండేషన్ స్టోన్, ప్రొసీజర్ ల్యాబ్స్, కౌన్సిల్ తీర్మానం లేదు, కౌన్సిల్ పర్మిషన్ లేదు, సిఆర్ నెంబర్ లేదు. అంచేత ఎలక్షన్ కమిషన్కి, మీనా గారికి, జిల్లా కలెక్టర్ గారికి, మళ్ళీ ఆర్ఓ గారికి కూడా మేము కంప్లైంట్ ఇస్తున్నాం. ఇక్కడ అధికారుల మీద, అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. వంగగీత కాపాడదు, పెండెం దొరబాబు కాపాడు, జగన్మోహన్ రెడ్డి కాపాడు. ఎక్కడ ప్రొసీజర్ ల్యాబ్స్ ఉందో ఆ ల్యాబ్స్ మీ మెడకు చుట్టుకుంటుంది. నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, ఈ ఎలక్షన్ పీరియడ్లో రూల్ ప్రకారం వెళ్ళండి. ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. అంతేగాని ఏదో అన్నారు కదా మెహర్బానీకి చేస్తే ఇరుక్కునేది మీరే. మేము నష్టపోతున్నాం కాబట్టి ఒక పార్టీ ఇన్ఛార్జిగా మేము కంప్లైంట్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మాకుంటుంది.